నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. దేశవ్యాప్తంగాను ప్రపంచంలో కూడాను శ్రీరామనవమి జరుపుకుంటున్న శుభ సందర్భంగా ముందర మన ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శ్రీరామనవమి యొక్క ప్రాశస్యం గురించి ఓ రెండు ముక్కలు మన ప్రేక్షకులకి చెప్పాల్సి చేసుకుంటూ అలాగే రాముని గుణగణాలు వైశిష్యం దాని గురించి మీ ద్వారా ఒక రెండు మాటలు చెప్పుకుందామని. ముఖ్యంగా ఒకటేంటంటే మీ తల్లిదండ్రులు ఏం ఆలోచించి పేరు పెట్టారో కానీ మీకు యశోధర రామకృష్ణారావు అంటే అటు రాముడిలో ఉండే గుణగణాలను ఇటు కృష్ణుడిలో ఉండేటువంటి ఆ స్ఫూర్తిని మీలో నింపి మీరు అంటే రాజ్యాధికారం అంటే పొలిటీషియన్గా కాకుండా ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు ధర్మ పరిపాలనలో మీ వంతు కృషి చేశారు. దానికి నిజంగా మేమందరం అభినందించాల్సింది. ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం భావితరాల వాళ్ళకి ఒక మార్గం చూపినట్టు అవుతుంది. అందువలన ముఖ్యంగా మీకు ఈ ఐవీఆర్ టాక్స్కి ఇది చేస్తూ, ఎందుకంటే మీ అదృష్టం కూడాను మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ భగవంతుడిని మీ వంతు సేవ చేయడం కోసం అని చెప్పి మరి మీరు ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే మరి రాముడు అంటే ఇప్పుడు దశావతారాల్లో ఒక అవతారం శ్రీ విష్ణువు రామావతారంలో ఉన్నారు. అట్లాగే మరి ఆ మహావిష్ణువుని సేవించుకునేటువంటి భాగ్యం మీకు కలిగింది ఇటు భద్రాచలంలో కలెక్టర్గా ఉన్నప్పుడు. అట్లాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సేవలు అందించి మీ యొక్క ముద్రను అక్కడ ధర్మాన్ని పరిరక్షిస్తూ అవినీతిని నిర్మూలించడానికి మీ వంతు పాత్ర మీ పరిధిలో మీరు చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అందువలన ఏంటంటే మనం ముఖ్యంగా నెంబర్ వేసుకోవాల్సింది ఏంటంటే మన కాలంలో మనం చూసుకున్నది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పుట్టిన తర్వాత కూడాను ఈ అయోధ్య అనేటువంటిది ఒక చాలా వివాదాస్పదమైన ఇదైతే 2 ఏళ్ల కింద అయోధ్యను కూడాను బాలరాముని ప్రతిష్ఠించుకొని రాముని యొక్క పునఃప్రతిష్ఠ గురించి మనము అంటే హిందువుల మనోభావాల్ని జాగృతం చేయడం కోసం అని చెప్పి ఇది చేయడం జరిగింది. అందువలన ఈ శ్రీరామనవమి నాడు మా ప్రేక్షకులందరికీ రాముని యొక్క గుణగణాలు అంటే ఎవరైనా ఉంటే మాటల్లో కూడా అంటూ ఉంటారు రాముని గుణగణాలు అని చెప్పేసి. అట్లాగే మనకు కూడా తెలిసిందంటే నారద మహాముని వాల్మీకునికి రాముని ఒక 16 గుణాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. పితృ పరిపాలనా దీక్షుడు, అట్లాగే భార్యది కష్టాలు ఎలా ఎదుర్కొంటూ రాజ్యాన్ని ఎలా సుభిక్షంగా పరిపాలించాలి అనేటువంటిది ఈ విషయాలన్నింటినీ నేను మామూలుగా చెప్పాను. అనుకున్న రాముని యొక్క గుణగణాల గురించి కూడా కొంత వివరిస్తూ మనకి ఒక నానుడి కూడా ఉంది, రామో విగ్రహాన్ ధర్మ అంటే ఏమిటి? ధర్మం యొక్క కదలిక ఈ సృష్టిలో అన్నీ రామశబ్దంతో మొదలైందని చెప్పేసి. అందువలన అంటే రాముడి గురించి చెప్పుకోవాలంటే మనము పుంకాలుగా బోళ్ళని చెప్పుకోవచ్చు. బట్ మన ఈ 15 నిమిషాల వ్యవధిలో రామునికి ఒక ప్రతీకగా అందుకని ధర్మో రక్షిత అని అంటారు. అదంతా అక్కడి నుంచి మనకి రామాయణం దగ్గర నుంచి అక్కడి నుంచి మనకి పూర్వీకులు ఇవంతా మన అదృష్టం ఏంటంటే మన పెద్దవాళ్ళు మనకి చేశారు. మనం ఆ ధర్మపదంలోనూ దాంట్లోనూ వెళ్ళాము. ఇంకా భవిష్యత్తులో ఉండే యువతరానికి కానీ వీరికి కానీ ఈ విధమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు మనం మన పురాణ ఇతిహాసాలను చూసుకున్నట్టయితే అటు రామాయణం కానీ ఇటు భగవద్గీతలో కానీ వాళ్ళు చెప్పిన సారాంశం చాలా చక్కగా ఉంది. అప్పుడు అది మనకి ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి దానికి చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్లో సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్లో వస్తే స్ట్రాటజీస్ ఆఫ్ గవర్నెన్స్, అట్లాగే మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ కృష్ణ, ఇట్లాంటివన్నీ చదువుకుంటూ వస్తుంది అనమాట. బట్ ఒకటేంటంటే ఇప్పుడు కొంచెం వీటి గురించి అవగాహన పెంపించడం ఇట్లాంటివన్నీ బాగున్నాయి. బట్ ఒకటేంటంటే ఇవి కూడాను పాఠ్యాంశాల కింద పెడితే మరి పిల్లలకు కూడాను తెలుస్తుంది. ఎందుకంటే రోజుకి అంతరాలు తగ్గిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి అందువలన ఈరోజు శ్రీరామనవమి రోజు నాడు
ఆ భద్రాచలంలో జరిగేటటువంటి విశిష్టమైన కళ్యాణాన్ని తలుచుకుంటూ, అట్లాగే మీరు దీని గురించి కూడా చెప్పవచ్చు. అసలు ఆ రాముడి గుడి కట్టడానికి కోసం అని చెప్పి మరి ఈయన రామదాసు చెరసాలలో వెళ్ళడం, ఆయన పాటలన్నీ ఎంత ప్రసిద్ధంగా ఉన్నాయి. అట్లాగే మీరు కూడాను మరి ఈ రాముని యొక్క గుణగణాలను అంటే మీ వంతు కృషిగా నాదనిరాజనం ఇది పెట్టి సంగీతంలో ప్రావీణ్యం ఉండేవాళ్ళకి కూడా ఒక మంచి వసతి కల్పించి, అంటే ఒకటేంటంటే జనబాహుళ్యంలోకి మన యొక్క సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళడానికి విశేషమైన కృషి చేశారు. అందువలన ఈ శ్రీరామ రామ రామైతి నమో రామ వరానమే సహస్రనామ తత్పుణ్యం రామనామ వరానమ, ఇది ఒక్కటి జరిగితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అని అందరూ చెప్తూ ఉంటారు. అందువలన నేను ఇంకా క్లుప్తంగా మీకు రాముడి గురించి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇది, తర్వాత భవిష్యత్తులో మన వారసులందరికీ మనం అందించవలసిన దాని గురించి ఓ చిన్న వివరణ క్లుప్తంగా మాకు చెప్తే సంతోషిస్తాం. ముందుగా ఐవైఆర్ టాక్స్ను వీక్షిస్తున్న వాళ్ళందరికీ రామనవమి శుభాకాంక్షలు. మీరు చాలా ఎక్కువ చెప్పారు. అంత ఏమనాలి, గొప్పతనం ఏమీ లేదు. మామూలుగానే మనం నార్మల్ పీపుల్ లాగానే ఏదో చేయగలిగింది చేశాం. బట్ మీరు చెప్పిన మంచి మాటలకు ధన్యవాదాలు. రెండవది, రాముడి గురించి ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా అన్నా, ఏదో మరి చాగంటి వారు ఎవరు వాళ్ళు చెప్పినటువంటి అంటే దాని సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే వింటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. బట్ నేను కేస్ మామూలు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులను విష్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా 2-3 మనకు తెలిసిన విషయాలు కూడా వాటితో షేర్ చేసుకుందాం. అట్లాగే ఈ రామనవమి ఆర్గనైజ్ చేయటంలో ఉన్నటువంటి ఎస్పెషలీ భద్రాచలంలో కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అన్నారు రామో విగ్రహాన్ ధర్మ. ఇది అన్నది ఎవరో కాదు, మారీచుడు ఎప్పుడైతే ఈయన విశ్వామిత్రుడి యాగాన్ని వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారో రాముడు వేసిన బాణానికి దూరంగా వెళ్ళి పడిపోతాడు. ఆ మారీచుడిని పోయి రావణుడు మాయాలేడి రూపంలో పోయి సీతమ్మ వారి దగ్గర నుంచి రాముడిని దూరం చేయి, అప్పుడు నేను వచ్చి సీతమ్మని తీసుకొని పోతానన్న సందర్భంలో రావణుడికి మారీచుడు చెప్పినటువంటి మాటలు. రాముడు అంటే ఏమనుకుంటున్నావు, ఇది అడ్వర్సరీ చెప్తున్నాడు, అది దాని గొప్పతనం. ఏమనుకుంటున్నా ఆయన మూర్తీభవించిన ధర్మం, ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. స్వర్గంలో దేవతలకు ఇంద్రుడు ఎట్లాగో భూమి మీద మానవులకు శ్రీరామచంద్రుడు అటువంటి వాడితో పెట్టుకోవటం నీకు మంచిది కాదు అని మారీచుడు చెప్తాడు. సరే, మన పెద్దలు ఇంకొక వాక్యం కూడా చెప్పాడు కదా, పోగాలము దాపురించిన వాడు మిత్రవాక్యమును అరుంధతిని దీప నిర్వాణ గ్రంథమును కనరు వినరు మార్కొనరు అని. అంత మంచి మాట చెప్తే ఎవడైనా పోగాలను దాపురించకుండా ఉంటే వినుండేవాడు. బట్ రావణుడికి పోగాలను దాపురించింది కాబట్టి వినలేదు. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, పోయినాడు, చేశాడు. సో ఇదో పెద్ద ఇది. సో అది ఒక ట్రేట్ తెలుపుతుంది, ఒక గొప్ప వ్యక్తి. నీ అడ్వర్సరీయే నీ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. సరే, ధర్మానికంటే ఆ ధర్మానికి ఎంబాడిమెంట్ లాగానే పనిచేశాడు. ఏకపత్ని వ్రతత, తండ్రి మాట జవదాటకపోవటం, అడవులకు పోవటం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. అట్లాగే లంకను చేయించినప్పుడు లక్ష్మణుడికి ఆశ పుడుతుంది. ఇదంతా లంక స్వర్ణమయి, చాలా గోల్డ్. అవి వచ్చి ఏముంది, రియల్ వెల్త్ ఎక్కడ ఉందంటే లంకలో ఉంది, శ్రీలంకలో ఉంది. రావణుడు అంతా వెల్దీ మ్యాన్. అది వదిలేసి ఇక్కడ ఉండొచ్చు కదా అన్న భావన లక్ష్మణుడికి వస్తుంది. అప్పుడు చెప్తాడు దానికి ఆన్సర్ కింద, జననీ జన్మభూమిష్య స్వర్గాదర్పి గరీయసి. ఈ లంకలో ఏమున్నదనేది కాదు, తల్లిదండ్రులు,
జన్మభూమి స్వర్గాన్ని మించిన ప్లేస్. మనం పోవాల్సింది అయోధ్యకే, అక్కడనే పాలన చేయాలి. అని సమ్ ఆఫ్ హిస్ గ్రేట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్. సో ఆ రకంలో రామాయణాన్ని మనం ఈరోజుకు అన్వయం చేసుకుంటూ ఉన్నా కానీ ఒక సరైన నడవడికతో సక్రమ మార్గంలో పద్ధతి ప్రకారం జీవించటానికి ఒక మార్గదర్శకమైనటువంటి గొప్ప కావ్యం రామాయణం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఇది బ్రాడ్గా నాకు తెలిసినంత వరకు, మీరు అడిగారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మనమేం పెద్ద దీని మీద పండితులం కాదు, దాని మీద పట్టున్న వ్యక్తులం కాదు. ఇన్ఫ్యాక్ట్ అటువంటి వాళ్ళ చాగంటి గారు లాంటి వారి వ్యాఖ్యానం వింటూ ఉంటే ఇంకా మనం ఏదో ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇది బ్రాడ్గా ఇది. రెండోది వీటిని మేనేజ్ చేయటం. ఇప్పుడు శ్రీరామనవమి భద్రాచలంలో ఆ క్రౌడ్ని మేనేజ్ చేయటం అది ఒక పెద్ద ఛాలెంజ్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అక్కడ జాయిన్ అవ్వడానికి ఒక సంవత్సరం ముందు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. ఆ పైన మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, ఇది ఇయర్లీ చేశారు. అంతకుముందు ఐ థింక్ ఇట్ వాస్ వన్స్ ఇన్ 60 years ఆర్ సంథింగ్ లైక్ దట్. సో జస్ట్ నాకు ముందు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అది పెల్మెల్ అయిపోయి అయింది. ఒకటి ఎప్పుడైనా కానీ నాకు ఆ భయం ఉండేది, 2 ఏళ్ళు ఆ భయం ఉండేది, ఎక్కడ స్టాంపీడ్ అవుతుందో. బికాస్ అంత జనం వస్తారు, ఆఫ్కోర్స్ బ్యారికేడ్స్ వేస్తాం, ఇది వేస్తాం, సడన్గా అక్షింతలు ఇస్తాం అన్నప్పుడు అందరూ తోసుకుంటారు. సో తోసుకుంటున్నప్పుడు స్టాంపీడ్ చాలామంది ఉన్న ప్రదేశంలో స్టాంపీడ్ జరిగే అవకాశాలే జాస్తి. లాస్ట్ టైం మనం కూడా దీన్ని తిరుపతి విషయంలో కూడా డిస్కస్ చేసాం. అదొకటి మేనేజ్ చేయడం చాలా చాలా ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండోమెంట్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మధ్య కోఆర్డినేషన్ ఒకటి చాలా చాలా. రెండోది ఈ భయం ఎప్పుడూ ఉంటుంది నాకు. ఈ మొత్తం అన్ని పెండాల్స్ ఏమేస్తారు, వాటితో వేస్తారు. మరి ఇప్పుడు ఎట్లా వేస్తున్నారో తెలియదు, లేక పర్మనెంట్గా ఏమైనా ఉందేమో సిస్టమ్ ఆలోచించి వాటికి లైట్లు పెడతారు. లైట్లకు పవర్ లైన్స్ లాగుతారు. ఎవడికోడి కాంట్రాక్ట్ ఇస్తారు, చీప్ కాంట్రాక్ట్. వాడు ఎక్కడైనా కక్కుర్తి పడితే ఇట్ కెన్ బి ఏ మేజర్ ప్రాబ్లం. ఇది ఒకటి. ఐ మీన్ ఈ ఇష్యూస్ ఏదైనా 2 ఇష్యూస్ అక్కడ బాగా వాళ్ళు చాలా కేర్ఫుల్గా కలెక్టర్గా చూసుకోవాలంటే ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. సో అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సరే, తిరుపతికి వస్తే నాతో నీరాజనం అది చాలా తర్వాత మాట్లాడాం. సో సేమ్ ప్రాబ్లం అక్కడ కూడా, స్టాంపీడు ఇవి ఎప్పుడు ఎనీ టైమ్ ఇట్స్ ఏ ప్రాబ్లం. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అందరూ కేర్ఫుల్గా ఉండాలి. ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒక్కడే కాదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి గారిని తలుచుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఒకటి చిన్నది అడుగుదాం అనుకుంటున్నా. అప్పటికి ఇప్పటికీ పాలకుల్లో డిఫరెన్స్ బాగా కనబడింది. అప్పుడు రామరాజ్యం అనంటే సుభిక్షంగా ఉండేటట్టు ధర్మ పరిపాలన సాగాలనేటువంటి ఒక నిర్దేశనం చేసినటువంటిది. మరి ఇప్పుడు ఉండే ఈ రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏమి తెలుసుకుని దీన్ని ఆచరిస్తే మన దేశానికి కానీ సమాజానికి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ధర్మ పరిపాలన అనే దాని మీద. అంటే మనం నిశ్చితంగా పరిశీలిస్తే మన పురాణాలు చాలా మంచినే మనకు వదిలిపెట్టి వెళ్ళాయి. అట్లాంటి వాటిని మనము పక్కకు తోవ పెట్టేసేసి అధికారం గురించి తర్వాత మిగిలిన వాటి గురించి చాలా మటుకు దాటిస్తూ ఉంటారు, బాధ వేస్తూ ఉంటుంది. అలాగే రామరాజ్య పరిపాలన అనేది ఇంకా అంటే అట్లాంటిది గోల్డెన్ ఎరా అనేటువంటి ఒక ఇది మనకు వచ్చు. అసలు అలాంటి పరిపాలన మన భారతదేశంలోనూ మన రాష్ట్రంలోనూ రావడానికి అవకాశం ఉంటుందా? దీనికి పాలకుల్లో ఏ విధమైన మార్పులు రావాలి అనేది ఒక చిన్నది సోదాహరణంగా చెప్పండి. కష్టం రాకపోవచ్చు, ఎందుకనంటే 2-3 అంశాలు ముందున్నాయి. ఒకటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రెండోది, ప్రజాస్వామ్యంలోనే పరిపక్వత లేని ప్రజాస్వామ్యం. దీని అర్థం ఇంకేవో పరిపక్వత ఉన్న ప్రజాస్వామ్యాలనేది అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే కాస్త
అంతకుముందు అనుకునేవాళ్ళు భారతదేశంలో ఎడ్యుకేషన్ పూర్తిగా స్ప్రెడ్ కాకముందు యూనివర్సల్ ఫ్రాంచైజ్ వచ్చి అందరికీ ఓటింగ్ రాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. బట్ ఈరోజు అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఎక్కడైతే బాగా విద్య, ఎకానమీ డెవలప్ అయిందో అక్కడ కూడా ప్రజాస్వామ్యం మనకన్నా బెటర్గా లేదు. ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధమైన పాలనలో రామరాజ్యం లాంటి విషన్తో పాలన చేయటం చాలా కష్టమైన పని. ఎందుకంటే పాలన అంటేనే కాంప్రమైజ్. ఇది చాలా గొప్ప వ్యక్తి పాలన చేస్తూ ఉన్నా కానీ ఈ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కాంప్రమైజ్ అయిపోతూ ఎక్కడెక్కడ తట్టుకుంటూ ముందుకు పోకపోతే అసలు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అది ఒక మేజర్ డిఫరెన్స్. సో రామరాజ్యం ఐడియల్గా ఉండొచ్చు, ఆదర్శంగా, కానీ యాక్చువల్ ప్రాక్టీస్లో తీసుకురావటం అనేటటువంటిది కష్టం. అదొకటి. రెండోది, చాలా ఏమనాలంటే వైవిధ్యం ఉన్న దేశం భారతదేశం. సో దీనిని ఒక త్రాటిపీతికి తీసుకురావటమే చాలా కష్టం. ఎవరికి వాడిని గురించి ఆలోచించడం ఎక్కువైపోయింది. ఎట్లా లింగ్విస్టిక్గా, భాషాపరంగా ఎవడి విధానం వాడిది, ఎథ్నిక్గా, కులపరంగా, మతపరంగా ఇంత డివిజన్స్ వచ్చేసాయి. సో ఎప్పుడేం ఓటేసినా కానీ నాకేమవుతుంది, నా మతానికి ఏమవుతుంది, నా కులానికి ఏమవుతుంది, నా ప్రాంతానికి ఏమవుతుంది, ఈ ఐడియాస్ ఎక్కువ అవుతున్నాయి. కానీ ఓవరాల్గా మంచి గవర్నెన్స్ కోసంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఓటింగ్ చేసేటటువంటి ఆ స్థాయికి ఇంకా ప్రజలు రాలేదు. సో ఈ పరిస్థితులలో ఎక్కడికక్కడ కాంప్రమైజ్. రెండోది, ఎట్లాంటి లీడర్స్ తయారవుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో, చాలా లీస్ట్ సెట్ ది బెటర్ అటువంటి నాయకత్వాలు తయారవుతున్నాయి. ఫ్యాక్షనలిజం, క్రిమినల్స్ కమింగ్ యాజ్ లీడర్స్, మనీ రోల్ ఇన్ పాలిటిక్స్, ఇవన్నీ ఉన్నంత వరకు ఒక ఐడియల్ రామరాజ్యం ఏర్పడుతుందని అనుకోవటం చాలా ఎక్కువ ఊహించడమే అవుతుంది. బట్ అలాగే ఇంకొక చిన్న మాట, ఈ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకి, అంటే మన పిల్లలకి, ఆ పై వాళ్ళకి తీసుకెళ్ళడం, పెద్దలు అంటే మన తరం లాంటి వాళ్ళు ఏం పాత్ర పోషిస్తే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళి దీన్ని కాపాడుకోగలము అనే దాని మీద మీ యొక్క అడ్వైస్. డిఫికల్ట్ క్వశ్చను. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ సమాజమే మారుతూ ఉంది. ఒకప్పుడు మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏది పిల్లల మీద? తల్లిదండ్రులు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ పీర్ గ్రూప్ కావచ్చు, మేజర్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా కావచ్చు, మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకేదో కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్లకు వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అది గుడ్డా బ్యాడ్ అనేది అవతల పెడితే వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంతకు ముందులాగా ఏదో తల్లిదండ్రులు చెప్పింది, గురువు చెప్పింది అక్కడికి ఆగిపోవటం లేదు. సో ఈ పరిస్థితిలో ఎంతవరకు తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ దట్ ఉంటుందనేటటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంది. అప్పటికీ ఒకటి నడవడిని బట్టి మనం పిల్లలను ప్రభావితం చేయగలిగినంత వరకు పర్వాలేదు. అదొకటి చూసుకుంటే చాలు. నమస్కారం అండి. ఈ శ్రీరామ రోజు నాడు 4 మంచి మాటలు చెప్పారు. మరి ఆ రాముడు అడుగుదాడుల్లోనే అందరూ నడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.